హాయ్ హలో వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ నా పేరు జకీర్. వెల్కమ్ టు ఫోన్ ట్యాపింగ్. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ కేసు గురించి మనం మాట్లాడుతున్నాం. సో ఫోన్ ట్యాపింగ్ గురించి బహుశా ఎన్ని పేజీలు రాసినా ఒడిచేటట్లేదు. ఒడవని ముచ్చట అంటాం మనం. ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది అంత తీవ్రమైంది, అంత నేరపూరితమైంది, అంతగా కుట్రపూరితమైంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకుండా బీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ కొట్టాలనే ఉద్దేశంతో జరిపిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మామూలు వ్యవహారం కాదు. ఇది దేశవ్యాప్తంగా కూడా సంచలనం సృష్టిస్తున్న కేసు. ఫోన్ ట్యాపింగ్కు సంబంధించి సూత్రధారి ఎవరన్నది మనకింకా బయటకు రాలేదు. ఈయన ప్రధాన పాత్రధారి అంతవరకు మనం చెప్పొచ్చు. ఇప్పుడు ప్రభాకర్ రెడ్డి ఈ కేసులో హీరో అన్నమాట. ఇది ఒక సినిమా అనుకుంటే, ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక సినిమా అనుకుందాం. ఆ సినిమాకు డైరెక్టర్ తెలియాల్సి ఉంది, ఆ సినిమాకు రచన ఎవరో తెలియాల్సి ఉంది, ఆ సినిమాకు స్క్రీన్ ప్లే ఎవరో తెలియాల్సి ఉంది. కానీ హీరో మాత్రం తెలిసిపోయింది. ఎవరు? ప్రభాకర్ రావు. ఆయన ఎస్ఐబి మాజీ చీఫ్గా పనిచేశాడు. సో ఎస్ఐబి అంటే మనందరికీ తెలుసు, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో అని ఉంటుంది. మనకి ఇక్కడ ప్రజాభవన్ పక్కనే ఉంటుంది అని ఆఫీసు. గ్రే హౌండ్స్ ఎస్ఐబి రెండు కలిసే ఉంటాయి అనుకుంటా. సో ఎస్ఐబి చీఫ్గా పనిచేసిన కాలంలో ప్రభాకర్ రావు చేసిన నేరాలు ఘోరాలు అన్నీ ఇన్ని కావు అన్నది ఆ పోలీసు వర్గాల్లో చెప్తున్న మాట, నేను చెప్తున్నది కాదు. పోలీసు వర్గాల్లో ఉన్న విమర్శ. సరే, ప్రభాకర్ రావు ఏం చేశాడు ఫోన్ ట్యాపింగ్లో అన్నది ప్రభాకర్ రావు మాత్రమే చెప్పాలి. మనమైతే ఎవరు చెప్పలేము. మనం జరుగుతున్న ఇన్సిడెంట్స్ బేస్ చేసుకుని కొన్ని విషయాల్ని అనలైజ్ చేయొచ్చు తప్ప, అసలు నిజంగా ఫోన్ ట్యాపింగ్ అనేది చెయ్యాలి అని దానికి సంబంధించిన ఫస్ట్ ఎవరు కనిపెట్టారు, అంటే ఇట్లా చేయొచ్చు అని ఎవరికి ఆలోచన వచ్చింది, ఎవరు ఫోన్ ట్యాపింగ్ చేయవలసిందిగా ఈ ప్రభాకర్ రావును ఆదేశించారు, ఆ ఆదేశాలు ఇచ్చిన వ్యక్తి సూచనల మేరకు ఈ ప్రభాకర్ రావు ఏమేమి చేశాడు అనేది తేలాలి. సో ప్రభాకర్ రావు క్యాన్సర్ పేషెంట్ అని నేను రాలేనంటూ ఆ మధ్య చెప్పుకున్నాడు. ఆయన అమెరికాకు ఉడాయించిన సంగతి తెలుసు మనకు. నవంబర్ 30 ఆ ప్రాంతాల్లో మనకు 2023 ఎలక్షన్ జరిగితే డిసెంబర్ 3న ఫలితాలు వచ్చాయి. డిసెంబర్ 3న ఫలితాలు రాగానే బహుశా ఇండియా నుంచి, అంటే హైదరాబాద్ నుంచి పారిపోయిన వాళ్ళలో ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు ఇద్దరు ఉన్నారు. వీళ్ళిద్దరికీ తెలుసు ఖచ్చితంగా పోలీసులు తమను పట్టుకుంటారు, ప్రభుత్వం మారింది కనుక కాంగ్రెస్ ప్రభుత్వం తమను విడిచిపెట్టదు. అయితే ఒక సామెత కూడా ఉంది, తమ దాకా వస్తే కానీ తెలియదని మనం సాధారణంగా అంటూ ఉంటాం. ప్రభాకర్ రావు పోలీసు ఉన్నతాధికారిగా పనిచేసిన కాలంలో జరిగిన ఘోరాలనండి, లేకుంటే చేసిన అరెస్టులనండి, లేకుంటే నేరాలతో సంబంధం లేని వాళ్ళకు కూడా జైళ్లలో కుక్కిన వ్యవహారాలు కానివ్వండి, ఇవన్నీ సరే ఆరోపణలు ఎట్లా ఉన్నా కూడా ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డిని కూడా అరెస్టు చేసి హింసించి జైల్లో పెట్టి, ముఖ్యమంత్రి స్వయంగా రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చెప్పిన విషయాలు ఒకసారి మనం గుర్తు తెచ్చుకుంటే అందరికి కూడా బాధను కలిగించే విషయమే సన్నివేశాలు అవి. 14 రోజుల పాటు ఐ థింక్ ఆయన ఉన్నట్టుంది, 14 రోజులు 18 రోజులు. ఆ సమయంలో తనను నిద్రపోకుండా ఆ లైట్ అట్లాగే తాను ఉన్న దగ్గర అట్లాగే ఉంచారని ఆయన చెప్పాడు. రేవంత్ రెడ్డి చెప్పుకున్నాడు. పెద్ద పెద్ద దోమల గురించి, బొల్లల గురించి కూడా ఆయన వివరించాడు. అంటే ఏ రకంగా ఆయన పాప ఎంపీ, అప్పుడు ఎంపీగా అంటే పార్లమెంట్ సభ్యునిగా ఉన్న వ్యక్తిని కూడా ఏ రకంగా వాళ్ళు హింసించారో రేవంత్ రెడ్డి చెప్పుకున్నాడు. సరే, జైలు అధికారులను అడిగితే పైనుంచి ఆదేశాలు ఉన్నాయని జైలు అధికారులు చెప్పినట్టుగా కూడా రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చెప్పారు. మరి జైలు అధికారులకు ఎవరు చెప్పి ఉండాలి, పైనుంచి ఎవరు చెప్పి ఉంటారు అనేది ఒక ప్రశ్న. ఆ మధ్య దీనికి కౌంటర్స్ కేటీఆర్ కూడా ఏదో మాట్లాడాడు. అదంతా జైళ్ళకు సంబంధించిన వ్యవహారం అని, మాకేం సంబంధం అని చెప్పాడు. కేటీఆర్కు సంబంధం ఉందా, కేసీఆర్కు సంబంధం ఉందా, లేకుంటే ప్రభాకర్ రావుకు సంబంధం ఉందా అనేది మనకెవరికి తెలియదు. కానీ ఎవరో పక్కాగా ఆదేశాలు ఇస్తేనే
ఆ చర్లపల్లి జైలుకు సంబంధించిన వాళ్ళు రేవంత్ రెడ్డిని అట్లా హింసించారు. సరే, ఆ హింస వెనుక ప్రభాకర్ రావు ఉన్నాడా లేదా అనే ప్రశ్నకు జవాబు ఏంటంటే, ప్రభాకర్ రావు ఆ సమయంలో ఇటువంటి పాత్ర పోషిస్తున్నాడు. ఇది గూఢచారి పాత్ర పోషిస్తున్నాడు. ఎస్ఐబి అంటే గూఢచారి పాత్ర పోషించే మఫ్టీలో తిరిగే బ్యాచ్ ఇది. సో ఎస్ఐబి చీఫ్గా పనిచేసిన కాలంలో ఫోన్ ట్యాపింగ్ జరిగింది. ఫోన్ ట్యాపింగ్లో ఆ కేసులో పట్టుపడ్డ వ్యక్తులు ప్రణీత్ రావు, అట్లాగే ఎవరు మన ఆయన పేరేమిటి, రాధాకిషన్ రావు. చూడండి, అంత రావులే. రాధాకిషన్ రావు, ఆ తర్వాత రాధాకిషన్ రావు, ఆ తర్వాత తిరుపతి అన్న, ఇంకా కొందరు పోలీస్ అధికారులని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత వాళ్ళు కొంతమంది జైల్లో నుంచి వచ్చారు. ఈ శ్రవణ్ రావు ఏం చేశాడంటే, శ్రవణ్ రావు కూడా ఉడాయించిన వ్యక్తి అని ముందే చెప్పాను కదా. శ్రవణ్ రావు ఒక న్యూస్ ఛానల్కు చైర్మన్గా ఉన్నాడు, తెలుగు న్యూస్ ఛానల్కి. ఓకే, ఒక న్యూస్ ఛానల్ నడుపుతున్నాడు. శ్రవణ్ రావు కూడా ఆయన న్యూస్ ఛానల్లో వార్తలు వ్యవహారాలు అవి చూసుకోకుండా ఆయన ఈ పని మొదలుపెట్టాడు. చూడండి, ఒక రావు, ఇంకొక రావు, ఇంకొక రావు, ఈ ప్రభాకర్ రావు మనకు తెలుసు, ఆయన కూడా రావు. ఓకే, ఇదంతా కూడా రావుస్ అకాడమీ. రావు ఈ రావుస్ అకాడమీ ఏం చేసింది, రేవంత్ రెడ్డిని ఎట్లా సరే మనం అడ్డుకట్ట వేయాలి కనుక ఫోన్ ట్యాపింగ్ లాంటిది కనుక మనం తీసుకురాగలిగితే ఆ ఇన్స్ట్రుమెంట్స్ ఇవి ఈ ఎగ్జామ్లో దొరుకుతాయి. ఇటువంటివన్నీ కూడా ఇజ్రాయెల్ నుంచి, ఆస్ట్రేలియా, సంథింగ్ వేరే దేశాల నుంచి కూడా రప్పించారు, పరికరాలని తెప్పించారు. ఆ మిషనరీని ఉపయోగించి పెద్ద ఎత్తున ట్యాప్ చేసి పారేశారు. ఈవెన్ హైకోర్టు జడ్జిల ఫోన్లు కూడా ట్యాప్ చేశారు. సరే, సినిమా హీరోల సంగతి సరే, ఎంతమంది హీరోల జీవితాలు నాశనమయ్యాయో మనకు తెలియదు. చాలా కథనాలు వచ్చాయి, వాటి గురించి మనం మాట్లాడదలుచుకోలేదు. నిజమో అబద్ధం కూడా మనకు తెలియదు. సరే, సినిమా హీరోల సంగతి పక్కన పెడితే బీఆర్ఎస్కు వ్యతిరేకంగా పనిచేసే విలేకరులు కావచ్చు, లేకుంటే పౌరకుల సంఘాల కార్యకర్తలు కావచ్చు, లేకుంటే మావోయిస్ట్ పార్టీ అభిమానులు కావచ్చు, లేకపోతే ఇంకా బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడుతూ ఉంటే వాళ్ళ ఫోన్లు కావచ్చు, మొత్తం మీద చాలామంది లక్షలాది ఫోన్లను ట్యాప్ చేసి పడేశారు. చివరాఖరకు ఈ ఫోన్ ట్యాపింగ్లో వీళ్ళు కనిపెట్టిన వ్యవహారం ఏంటంటే, వీళ్ళంతా ప్రణీతరావు కావచ్చు, ఇతర ఈ టీం ఏదైతే ఉందో గ్యాంగ్ లేదా ముఠా, వీళ్ళు చేసిన పని ఏంటంటే, చివరికి గోల్డ్ షాప్స్, జ్యువెలరీ షాప్స్ను కూడా వదలలేదు. వాళ్ళకు కూడా ఫోన్లు చేసి రకరకాలుగా బెదిరించి డబ్బులు వసూలు చేసినట్టుగా కూడా కొన్ని కథనాలు వచ్చాయి. అటువంటి ప్రచారం కూడా జరుగుతూ వస్తుంది. అయితే ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ ఏంటంటే, నేను ఇంతకు చెప్పినట్టు అమెరికా నుంచి ఇండియాకు రాకుండా ఉండడానికి, తప్పించుకోవడానికి అనేక మార్గాలను ఆయన అన్వేషిస్తూ వస్తున్నాడు ప్రభాకర్ రావు. అయితే తాజాగా జరిగింది ఏంటంటే, పాస్పోర్టు రద్దయిపోయింది. ఓకే, పాస్పోర్టు రద్దయింది, ఇండియాకు రాక తప్పదు, డిపోర్టేషన్ అంటాం మనం. అంటే అమెరికాకు భారత్కు మధ్య నేరస్తుల అప్పగింతకు సంబంధించిన ఒప్పందాలు ఉన్నాయి. సో ఈ నేరస్తుల అప్పగింతకు సంబంధించి రెండు దేశాల మధ్య ఉన్న ఒప్పందాల కారణంగా ఆయనను ఏ క్షణమే సరే డిపోర్టేషన్ చేయొచ్చు, అంటే ఆయనను ఇండియాకు పంపించే అవకాశం ఉంది. సో కనుక ఇప్పుడు ప్రభాకర్ రావు చేస్తున్న లేటెస్ట్ పని ఏంటంటే, నన్ను అరెస్ట్ చేయకండి. అంటే ఆయన ఎస్ఐబి చీఫ్గా ఉన్నప్పుడు ఎంతమందినైనా అరెస్ట్ చేయొచ్చు, ఎంతమందినైనా కూడా హింస పెట్టచ్చు. అది ఆయనకు అప్పుడు హక్కుగా కనిపించి ఉండొచ్చు బహుశా. ఈ పోలీస్ అధికారులు అంతా అంతే, మనందరికీ తెలుసు. ఇప్పుడు ఏమంటాడు ఈయన, అరెస్ట్ చేయకండి, నన్ను అరెస్టు చేయమని ఒకవేళ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే కోర్టుకు అప్పీల్ చేసుకున్నాడు, హైకోర్టు, తెలంగాణ హైకోర్టు. నన్ను అరెస్టు చేయము అని అంటే నేను వారంలో వచ్చేస్తానని చెప్పి తాజాగా ఏప్రిల్ 15 మొన్న ఆయన హైకోర్టుకు అప్పీల్ చేశాడు, తెలంగాణ హైకోర్టు. హైకోర్టు ఇంకా దానిపై డిసిషన్ తీసుకోవాల్సి ఉంది. అయితే ఇప్పటికే హైకోర్టులో ప్రభుత్వానికి సంబంధించిన అడ్వకేట్ జనరల్ వాదించింది ఏంటంటే, ఈ కేసులో ఆయన పాస్పోర్ట్ రద్దయింది,
ఆయనని ఎప్పుడైనా సరే అక్కడి నుంచి ఇండియాకు అమెరికా పంపించే అవకాశం ట్రంప్ పంపిస్తాడు. ఇండియా అంటే హైదరాబాద్కు ఆయన రావాలి. వచ్చిన తర్వాత ఇన్వెస్టిగేషన్ టీం ముందు హాజరు కావాలి. ఇప్పుడు శ్రవణ్ రావు ఇప్పటికే 3 సార్లు హాజరయ్యాడు. ఓకే, శ్రవణ్ రావు అంటే ఈ కేసులో కీలక నిందితుల్లో శ్రవణ్ రావు ఒకడు. శ్రవణ్ రావుకు 3 సార్లు విచారణ జరిపారు. 3 సార్లు కూడా గుర్తు లేదు, తెలియదు, అదే సినిమాలో హిట్ డైలాగ్ బాగా తెలుసు, గుర్తు లేదు తెలియదు మర్చిపోయా. ఈ రకమైన ఈ జవాబుల ప్రక్రియ 3 సార్లు కూడా జరిగింది. ఇక లాభం లేదనుకొని ఆయనకు సంబంధించిన 3 ఫోన్లు ఏవైతే ఉన్నాయో వాటిలో ఉన్న మొత్తాన్ని శ్రవణ్ రావు డిలీట్ చేసి పారేశాడు. ఈ పోలీసులు చెప్తున్నమాట. ఆ డిలీట్ చేసిన మొత్తం సారాంశాన్ని మళ్ళీ రిట్రైవ్ చేశారు. ఆ టెక్నాలజీ కూడా ఉంది కనుక ఇప్పుడు రిట్రైవ్ చేశారు. అంటే మొత్తం సారాంశం అంటే చాటింగ్ కావచ్చు, మాటలు కావచ్చు, ఇతరత్ర మొత్తం సన్నివేశాలన్నీ కూడా వాళ్ళు ట్రాక్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం ట్రాక్ చేసింది. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఒక రిపోర్ట్ తయారు చేసింది. ఆ రిపోర్ట్ బేస్ చేసుకొని ఏంటంటే ప్రణీత్ రావు కొన్ని నంబర్లు ఇచ్చాడు. ఆ నంబర్లలో ఎవరితో మాట్లాడారు ఏమిటి అన్నది ఇప్పుడు శ్రవణ్ రావుకు మళ్ళీ నోటీసులు ఇచ్చారు. ఇవాళ ఇచ్చారు. అంటే బుధవారం నాడు శ్రవణ్ రావుకు మళ్ళీ నోటీసులు ఇచ్చారు. బాబు అయిపోయింది, పని అయిపోయింది. ఇంతకుముందేమో శ్రవణ్ రావు కూడా ఏం చేశాడు, ప్రభాకర్ రావు లాగానే చూడండి చట్టాన్ని వీళ్ళు ఎట్లా వాడుకుంటున్నారు అంటే చట్టం అనేది సంపన్నుల చేతుల్లోనే బందీగా ఉంటుంది అని ఏదైతే మనం చెబుతూ వస్తుంటామో దానికి ఇది ఒక ఉదాహరణ. ధనబలం, సంపన్నులు, పలుకుబడి ఉన్న వాళ్లకు చట్టం మామూలుగా చుట్టమైపోతుంది. శ్రవణ్ రావు ఆ ధనబలాన్ని ఉపయోగించో, చట్టంలో ఉన్న లొసుగులను ఉపయోగించో మొత్తం మీద నాట్ టు అరెస్ట్ అని సుప్రీంకోర్టు నుంచి ఒక ఆర్డర్ తీసుకున్నాడు. హైదరాబాద్కి వచ్చి ఇక్కడ ఇన్వెస్టిగేషన్ టీం ముందు హాజరవుతున్నాడు. విచారణకు హాజరవుతూ కూడా మళ్ళీ ఏం చెప్తున్నాడు, నాకేం తెలియదని చెప్తున్నాడు. ఇట్లా కాదు అని ఈ ఫోన్లలో ఉన్న సంభాషణలను రిట్రైవ్ చేసిన కారణంగా వాటిని బేస్ చేసుకుని మళ్ళీ నిన్ను విచారిస్తాం కమాన్ అని చెప్పి పోలీసులు మళ్ళీ నోటీసులు ఇచ్చారు. సరే 4th టైం శ్రవణ్ రావు అటెండ్ అయినప్పుడు ఆయన ముందు ప్రణీత్ రావు కానీ రాధాకృష్ణరావు కానీ వాళ్ళు గతంలో ఇన్వెస్టిగేషన్ సందర్భంగా ఇచ్చిన వాంగ్మూలాన్ని ముందు పెట్టి ఒక్కొక్క పాయింట్ను శ్రవణ్ రావుని కక్కించాలని చూస్తున్నారు. శ్రవణ్ రావు ఏం చెప్తాడు అనేది చూడాలి. సో ప్రభాకర్ రావు కూడా ఇప్పుడు శ్రవణ్ రావు లాగానే నాట్ టు అరెస్ట్ ఆర్డర్ కోసం ప్రయత్నిస్తున్నాడు. ఆయనను అరెస్ట్ చేయకూడదట, విచారణకు మాత్రం హాజరవుతా అని చెప్తున్నాడు. మరి అరెస్ట్ నుంచి ఎందుకు తప్పించుకోవాలనుకుంటున్నాడో మనకు తెలియదు. అరెస్ట్ అంటే అంత భయం ఎందుకో తెలియదు. ఇదే పోలీస్ అధికారులు ఎంతోమందిని హింసించిన ఆరోపణలు ఉన్నాయి. ఎంతోమంది అమాయకుల జీవితాలను నాశనం చేసిన ఆరోపణలు ఉన్నాయి. అటువంటిది వీళ్ళ దాకా వచ్చే వరకు మమ్మల్ని అరెస్ట్ చేయకండి, మేము మాత్రం విచారణకు హాజరవుతాము అని వాళ్ళు హైకోర్టును సుప్రీంకోర్టును ఆశ్రయిస్తున్నారు. సో దీంట్లో ఫైనల్గా హైకోర్టు ఏమి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంది. థ్యాంక్ యూ.